పెండపాటి పుల్లారావు గారు, జనరల్గా ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాన్ని కలిగించేటటువంటి వార్త ఇది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలపై విచారణ గావించడం అనేటటువంటిది డైరెక్ట్ అవే ఇది ఒక సందర్భంగా పొలిటికల్ వెండేటాగా కొంతమంది కామెంట్ చేస్తారు. కానీ 1,00,000 కోట్లకు పైగా ప్రభుత్వ ధనము ఎలాంటి అకౌంట్లు లేకుండా దారి మళ్లించడం జరగడంపై విచారణ జరగవలసినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది అనేటటువంటిది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పెండపాటి పుల్లారావు గారు ఎట్లా స్పందిస్తారు? ఎవరికైనా అనుమానాలు వస్తే పద్ధతి సిస్టమ్గా వెళ్ళకపోతే ఎంక్వైరీ చేయడం తప్పేం లేదు. ఎస్, అది అది సిస్టమ్ ఉన్నది. అంటే ఆధారాలు కూడా అనుమానాలకు తోడవుతున్నాయి కనుక తప్పకుండా విచారణ జరిపించవలసిన అవసరం ఉంది. విచారణ జరిపించాలి, దాంట్లో తప్పలేదు. ఫేర్ విచారణ జరిపించాలి. అక్కడక్కడ చదివాను, అరవింద్ కుమార్ సెక్రటరీ అనే అతను సంతకం పెట్టినన్నాడని అతను తీసేశారు, దీనివల్ల ఏయో చెప్పుకుంటా వచ్చారు ఆయన. అది కరెక్ట్ అవ్వచ్చు, అది కాదని. సో ఇది సిస్టంలో వాడకుండా షార్ట్ కట్స్ తీసుకున్నారు అంటే ఎంక్వైరీ చేయొచ్చు. 1,00,000 కోట్లు ఎనర్జీ. పెండపాటి పుల్లారావు గారు, సారీ ఇంటరప్ట్ యూ, లింగం యాదవ్ గారు కూడా టీపీసీసీ మనకు స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు వెల్కమ్. పెండపాటి పుల్లారావు గారు కంటిన్యూ అండి. సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. ఇప్పుడు తప్పకుండా ఇది ఎంక్వైరీ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీరు అన్నది 1,00,000 కోట్లు పవర్ కొనదాంట్లో ఉన్న కరప్షనా, 1,00,000 కోట్లు కరప్షనా? అదే 1,00,000 కోట్లు పవర్ కొన్నారు, దాంట్లో విద్యుత్ డిస్కామ్లకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడినటువంటిది 89,000 కోట్ల రూపాయలు అక్షరాల. అది ప్రభుత్వ నివేదికల ప్రకారంగా. కరెక్ట్. దాంట్లో ఆ 89,000 కోట్లు కొన్నారు కదా, దాంట్లో ఎంత ఫ్రాడ్ ఉన్నదో అది పట్టాలి. 1,000 కోట్లు ఉన్నాయా, 1,00,00,000 రూపాయలు ఉన్నాయా, 10,000 కోట్లు ఉన్నాయా తీసుకొస్తారు, చెప్తారు. ముఖ్యంగా ఏమిటంటే ఎంక్వైరీలో తప్పులేదు, తప్పకుండా దానికి జవాబు జూలై 15 కల్లా చేయమన్నారు కదా, కమిషన్ చేస్తారు అనుకుంటున్నా. అది ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఒక రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా? అది ఫాలో అవ్వకపోతే ఆయన కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. అది మీకు తెలుసు కదా. వాళ్ళకి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఏ రకంగా చేయాలి, ఎలా పిలవాలి, విట్నెస్ని ఏం చెప్పాలి, ఎవిడెన్స్ ఎలా వేట్ చేయాలి, ఇది రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని పాటిస్తే పర్వాలేదు. రూల్స్ అన్ని పాటించకుండా గబగబా ఏదో షార్ట్ కట్గా చేద్దాం, ఆయన ఇంత గిల్టీ అని రాసేసాక ఆయన డిఫెండ్ చేసుకోవాలంటే ఆయన స్టే తీసుకొస్తా. సో ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా నరసింహారెడ్డి గారు కమిషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా కేర్ఫుల్గా. వాళ్ళు తప్పు చేసినట్టుగా రాకుండా అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి వేగంగా చేయాలి. దానికి అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించాలి, ఫాస్ట్గా చేయాలి కానీ న్యాయంగా చేయాలి. చేసి దీంట్లో ఒక రకంగా ఎంక్వైరీ చేస్తే మనకు తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఒక వార్నింగ్, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయాక వీళ్ళ మీద కూడా ఎంక్వైరీలు వస్తాయని, వచ్చే గవర్నమెంట్ పెడతాదని వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. కొంతవరకు తప్పులేదు, కానీ ఫేర్గా చేయాలి. ఒక మనిషి పడిపోయాక రాళ్ళ కింద నుంచి కప్పలు పురుగులు వచ్చినట్టుగా అందరూ వచ్చి బయటకు వచ్చి చెప్పేస్తారు. ఆయన ఏమనుకుని ఉంటాడంటే ఎప్పుడు అందరూ నా మిత్రులే, ఎల్లకాలం అధికారంలో ఉంటా అని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అధికారం పోగానే ఎంతమంది దూకేస్తారో అల్లరి చేయటానికి మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలుసుకుంటున్నారు. మిత్రులు బంట్లు అనుకున్న వాళ్ళు అంతా ఎలా తిరుగుబడతానని చేస్తున్నారో, ఆయనకి ఎంతమందిగా ఆయన జీవనం పోషించే రాజకీయంగా ఎలా పారిపోయారు. చాలా పాఠాలు వస్తున్నాయి అనుకుంటున్నా, లేకపోతే నాకు ఇవన్నీ తెలుసులే అనుకుంటున్నాడేమో, నాకు అది తెలియదు. అందువల్ల ఇది ఒక మంచి లెసన్ పాలిటీషియన్స్. పవర్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అదే కేసీఆర్ గారు తప్పు చేశారు అంటలేదు, బట్ కేర్ఫుల్గా ఉండాలి చాలా. లేకపోతే పవర్ లేనప్పుడు మన మీద తిరుగుబడతారు, ఏడిపిస్తారు, హెరాస్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం ఈ జూలై 15వ తారీఖు కల్లా ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడు కేసీఆర్, లేకపోతే కోర్టుకి వెళ్తాడా, కోర్టుకి వెళ్ళి స్టే చేస్తాడా. ఇలాంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ స్టే చేయడం కూడా జరిగింది. సో మనకి ఈ రాబోయే రోజుల్లో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ కేసీఆర్ తెలుస్తుంది.